నమస్కారం డాక్టర్ గారు. ఇవాళ మాకు గైనకోమాస్టియా గురించి వివరిస్తారా? నమస్కారం, నేను డాక్టర్ రాంప్రభు, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్. గైనకోమాస్టియా అంటే ఏంటి? మగవాళ్ళల్లో బ్రెస్ట్ గ్లాండ్ ఎన్లార్జ్ కావడాన్ని గైనకోమాస్టియాగా పరిగణిస్తాం. ఇది ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? బ్రెస్ట్ గ్లాండ్ ఎన్లార్జ్ అవ్వడం అనేది హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఎస్పెషల్లీ ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ ఇంబ్యాలెన్స్ వల్ల డ్యూరింగ్ ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో ఈస్ట్రోజన్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల బ్రెస్ట్ గ్లాండ్ ఎన్లార్జ్ అవుతుంది. దీనివల్ల ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు? గైనకోమాస్టియా అనేది ఒక రోగంలాగా పరిగణించాల్సిన అవసరం లేదు. బ్రెస్ట్ గ్లాండ్ ఎన్లార్జ్ అవ్వడం వల్ల అందరికీ ఏం ప్రాబ్లం ఏం రాదు. కొంతమందిలో ఇది నొప్పి, టెండర్నెస్ అంటే ముట్టుకుంటే విపరీతమైన నొప్పి అండ్ సమ్ టైమ్స్ సెక్రీషన్ కూడా వస్తుంది పాలలాగా. దీన్ని ట్రూ గైనకోమాస్టియా అంటాం. దానికి డెఫినెట్గా సర్జరీ చేయించుకొని గ్లాండ్ తీసేసేయాలి. మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్లో సూడో గైనకోమాస్టియా అంటే గ్లాండ్ మాత్రం పెద్దగా అవుతుంది, వేరే ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. కాకపోతే మన సోషల్ లైఫ్లో టీషర్ట్స్ వేసుకుంటే ఆడ్ కనపడడం, సెల్ఫ్ కాన్షియస్ ఫీల్ అవ్వడం, ఇన్సెక్యూరిటీస్, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు నేను షర్ట్ తీయలేకపోతున్నా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి గైనకోమాస్టియా తావదీస్తుంది. శస్త్రచికిత్సతో కలిగే సమస్యలు ఏంటి డాక్టర్ గారు? గైనకోమాస్టియా మెడికల్గా ట్రీట్మెంట్ చేయొచ్చా అని చాలామంది అడుగుతారు. గైనకోమాస్టియాని ఈ గ్లాండ్ తగ్గించడానికి ఎటువంటి మందులు కానీ, మెడిసిన్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ అవైలబుల్ లేవు ఇప్పుడున్న సైంటిఫిక్ వరల్డ్లో. ఓన్లీ ఆప్షన్ టు గెట్ అవే ఈ గైనకోమాస్టియా తీసేసుకోవాలనుకుంటే సర్జరీ, విచ్ ఈస్ అ సింపుల్ డే కేర్ సర్జరీ. దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. లైపోసెక్షన్, ఈ గ్లాండ్ వెనకాల ఉన్న ఫ్యాట్ని లైపోసెక్షన్ ద్వారా ఒక చిన్న కీ హోల్ చేసి లైపోసెక్షన్ ద్వారా తీసేస్తాం. గ్లాండ్ లైపోసెక్షన్లో రాదు కాబట్టి నిప్పల్ ఓపెన్ చేసి గ్లాండ్ తీసేయడం జరుగుతుంది. ఇది మళ్ళీ వస్తుందంటారా? ఈ సర్జరీ చేసిన తర్వాత 100% గ్లాండ్ తిరిగి రాదు. ఒక్కసారి తీసేసిన గ్లాండ్ మళ్ళీ ఉత్పన్నం అవడం అంటూ జరగదు. కాకపోతే ఇన్ వరస్ట్ కేస్ విపరీతంగా లావ్ అవుతే మీరు ఫ్యాట్ కంటెంట్ మాత్రం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా చాలా రేర్. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి.